హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈ వీడియో ఏమంటే మేము తొలి ఏకాదశి పండుగ ఎలా జరుపుకున్నాం అనేది వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో కొద్దిగా లేటుగా అప్లోడ్ చేశానండి, క్షమించండి. ఇకండి ఈ తొలి ఏకాదశి పండగ వచ్చి మా ఇంట్లో మేము ఎప్పుడు ఫస్ట్ తొలి పండగే మాకు స్టార్ట్ అండి. ఈ తొలి ఏకాదశిని మేము చాలా బాగా జరుపుకుంటాము. ఎందుకంటే మాకు ఇంటి ఇలవేల్పు వచ్చి కూడా ఆ వెంకటరమణ స్వామి, అందుకనేసి తొలి ఏకాదశి మాకు ఫస్ట్ తొలి పండగ అండి. తొలి ఏకాదశికి అయితే మేమైతే 2 రోజులు జరుపుకుంటామండి ఈ పండుగని. మొదటి రోజు అయితే ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉంటాము. సాయంకాలం కలశం పెట్టి అప్పుడు దేవుడికి నైవేద్యంగా ఈ పేలపిండి పెడతామండి. మామూలుగా మా అత్తగారు సలిపిండి పెట్టేవాళ్ళు బియ్యం పిండితో. కానీ నేనేమనుకున్నానంటే తొలి ఏకాదశి రోజు బియ్యం తినకూడదనేసి జొన్నలండి పేలపిండి చేశానైతే. అది చేసిన విధానం చూపించలేదండి, తప్పకుండా చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కూడా టేస్ట్. నేనైతే ఇదోనండి పేలపిండి, జొన్నలండి. జొన్నలు వేయించి బరుగుల్లాగా వస్తాయండి. వాటిని కొంచెం మిక్సీ పట్టి దానికి బెల్లము నెయ్యి వేసి కలిపి ఈ విధంగా చేశారండి పేలపిండి వంటలు. అదైతే 5 పళ్ళాల్లో పెడతామండి. సాయంకాలం అయితే 5 పళ్ళాలు పెడతాము. తర్వాత మార్నింగ్ ద్వాదశి గడియల్లో 3 పళ్ళాలు పెడతామండి. ఇదండి మేము జరిపేది, దేవుడికి నైవేద్యంగా పెట్టే పద్ధతి. ఇక మా ఆయనైతే నేను మొత్తం అన్నీ రెడీ చేశానండి దేవుడికి. ఇంకా ఆయనైతే టెంకాయ కొడుతున్నాడండి. ఇక టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత మనం హారతి కళ్ళకు అద్దుకొనేసి నమస్కారం చేసుకుంటామండి భగవంతుణ్ణి. మనస్ఫూర్తిగా ఏకాదశి రోజు చాలా బాగా ఉపవాసం ఉండి ఇప్పటి వరకు ఏ ఆటంకాలు లేకుండా బాగా జరిగిందండి పూజ. ఇక తీర్థ ప్రసాదాలు అయితే తీసేసుకుంటున్నాము. నా గొంతు కొంచెము మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉందండి. గొంతు ఎందుకో చేంజ్ అయింది, కొంచెం నొప్పి కూడా ఉంది. నా వాయిస్ గమనిస్తూ ఉంటారు అనుకుంటాను. ఏదైనా మీకు సరిగా అర్థం కాకుంటే క్షమించండి. ఇదండి ఏకాదశి పూజ. ఈరోజు సాయంకాలం చేసుకున్న పూజ మేము. ఇదండి ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకుంటే మనస్తృప్తిగా ఉంటుందండి. ఆ 7 కొండల వాడిని దర్శిస్తూ ఈరోజైతే ఏకాదశి పూజ చాలా బాగా జరుపుకున్నామండి. ఇక మరుసటి రోజండి ద్వాదశి గడియల్లో మనము దేవుడికి నైవేద్యాలు చేసుకుంటాము. ఇదోనండి నేనైతే తీపి పొంగల్ చేసుకున్నాను. ఇది ఇంట్లో మనం చేసిన నెయ్యి అండి. మనం ఆవు పాలతోనే మనం పాలు తీసుకుంటామండి, ఆవు పాలే తీసుకుంటాము. ఆ పాలతోనే ఈ నెయ్యి చేసుకుంటూ ఉంటానండి నేను అప్పుడప్పుడు. ఈ పండగలకు కావాల్సిన నెయ్యి అంతా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. భగవంతుని దీపారాధన కోసం కూడా ఇంట్లోనే నేను నెయ్యిని చేసుకుంటానండి. బయట కొంటాము ఆవు నెయ్యి అంటారు, కానీ అది ఆవు నెయ్యో ఎనుము నెయ్యో తెలియదండి. దేవుడికైతే తీపి పొంగల్ రెడీ చేసుకున్నానండి. ఇంకా కొద్దిగా నైవేద్యాలకి చిత్రాన్నము, మసాలా కూర, ఇలా పప్పు. ఖచ్చితంగా ఈ పండగకి పప్పు చేసేటప్పుడు అందులో గుమ్మిడికాయ కొడులు ఉంటాయండి, గుమ్మిడి పువ్వులు గుమ్మిడి చెట్టు ఉంటుంది కదా, దానికి లేత పైన వస్తాయి చూడండి, లేతగా ఉంటాయి. వాటిని అంటే ఆకులండి, ఇంకా చిన్న చిన్న ఆకులు, లేత ఆకులు అనుకుంటా, అవి వేస్తాము ఈ పప్పులోకి. తర్వాత అవిసాకుతో తప్పకుండా తాలింపు చేస్తామండి. ఇవన్నీ చేసుకున్నామండి. ఇక మా ఆయన అయితే నేను చేసిన వంటలన్నీ ఆకుల్లో దేవుడికి నైవేద్యం పెడుతున్నాడండి. ఇంకొకటండి, నైట్ అయితే మేము 5 నైవేద్యాలకు 5 ఆకుల్లో పళ్ళాలు పెడతాము. ఇప్పుడైతే 3 పళ్ళాలు పెడతామండి. ఇంకా నేను కూడా పూలు కట్టి దేవుడికి అలంకరిస్తూ కలశాలన్నీ రెడీ చేసేసానండి. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది. 8:30కి అంతా రెడీ అయిపోవాలా. అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా పసుపు కుంకుమ ఇవ్వడానికి పక్కింటి ధనలక్ష్మి గారిని అయితే పిలిచాను, తను కూడా వచ్చేసారు. ఈ ఏకాదశి పండగకైతే ఇప్పుడైతే నాకు ఇక్కడ చుట్టుపక్కల
అంత రిలేషన్స్ అంటే ఇక్కడ ఎవరు లేరండి మా ఇంటి దగ్గర. మేము కొంచెం దూరంలో, ఊరికి దూరంగా అలా కట్టుకున్నాం ఇల్లు, డీసెంట్గా ఉంటుందని. కానీ ఈ మధ్యనే వీళ్ళు పక్కింట్లో కట్టారండి. ఇంకా తనైతే వస్తూ ఉంటుంది మామూలుగా. పల్లెలో అండి, ఈ పండగ పల్లెలో చేసుకుంటే చాలామంది అండి 8:30కే తెల్లవారు అందరు ఇండ్లని పిలిచేసి వస్తామండి. వాళ్ళు టిఫిన్ అంటే అక్కడ టిఫిన్ అలా ఉండదు కదండి పల్లెల్లో, అప్పుడే భోజనాలకు వచ్చేసేవాళ్ళు. తొందరగానే నైవేద్యం పెట్టేసి దేవుడికి హారతి ఇచ్చేసి అందరికీ, అప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి తర్వాత అయితే మేము ఉపవాసం తీర్చుకుంటామండి. దగ్గర ఒక 50 మంది అయినా వచ్చేవాళ్ళు. అది గడిచిపోయాయండి, ఆ రోజులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఒకరో ఇద్దరు అలా వస్తూ ఉన్నారు. వచ్చినా కూడా మన ఇంట్లో భోజనాలు చేయరండి, అందుకని నేను ఇంటికైతే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే పూజ కూడా అయిపోయి వచ్చిందండి. ఆయన టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేశాడు. ఇంకా మేము కూడా భగవంతుని మొక్కుంటూ ఉన్నాము. ఇంకా ఇప్పుడండి తీర్థం తీసుకునేటప్పుడు ఈవినింగ్ ఏకాదశి రోజైతే తులసాకుతో తీసుకుంటాము తీర్థము. ఇప్పుడైతే అవిసాకుతో అండి, అవిసాకుతో తీర్థం తీసుకుంటామండి. ఇదండి మా ఇంటి ఆచారము. కానీ ఈ పండక్కి అవిసాకు అనేది చాలా మంచిదండి. ఎందుకంటే అప్పుడుండే వాతావరణ సీజన్ బట్టి మనకి అవిసాకును తినమని పెద్దలు అప్పట్లో చెప్పారు. అది అంతా మన ఆరోగ్యం కోసమేనండి. ఇది తీర్థం కూడా తీసేసుకున్నాము. ఇంకా తనకైతే నేను పసుపు కుంకుమ ఇచ్చేసానండి. ఈ ఏకాదశి ఉపవాసాలు, ద్వాదశి గడియల్లో ఉపవాసాలు తీర్చుకోవడము, ఇదంతా మనకి పెద్దలు చెప్పిన పద్ధతేనండి. ఎందుకంటే అది పాటిస్తూ వస్తే ఇవన్నీ మన ఆరోగ్యానికి సంబంధించిన మంచి పద్ధతులండి. ఇవన్నీ నేరుగా చెప్తే చేయరనేసి భగవంతునికి ఆరాధించే రూపంలో వాళ్ళు ఇలా ఉపవాసాలు ఇవన్నీ పెట్టారండి. కాబట్టి అందరూ చేస్తే చాలా మంచిదే ఇది. ఇక నాకు కూడా స్కూల్కి టైం అయిపోతూ వచ్చిందండి, అందుకని కొంచెం తొందరగా చేస్తూ ఉన్నాను. ఇంక పక్కింటి ఆవిడకైతే ప్రసాదం అంతా ఒక గిన్నెల్లో ఇచ్చి అది పెట్టుకోవడానికి ఒక కవర్ వేసి పెట్టిస్తున్నానండి. ఇదండి ఈరోజు మేము ద్వాదశి గడియల్లో ఉపవాసం తీర్చుకోవడము. ఇంకా టైం అయిపోతూ ఉంది కదండి, అందుకే త్వరగా మేము కూడా ఇద్దరం కూర్చొనేసి భగవంతుని దగ్గర ప్రసాదం తీసుకొనేసి ఉపవాసం అయితే తీర్చేసుకున్నామండి. ఇదండి ఏకాదశి పండుగ మేము ద్వాదశి గడియల్లో చేసుకునే పద్ధతి కూడా. నేనైతే వీడియో పెట్టకూడదు అనుకున్నానండి, కానీ ఎందుకో కెమెరా ఆన్ చేసి పెట్టానండి. అవి కొన్ని స్లిప్ వచ్చాయి వీడియోలు. ఎందుకంటే ఇలా పూజ చేసినప్పుడు ఇంకొకరికి కూడా కొంచెం మోటివేట్ అవుతుందని నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను, లేకంటే నాకు అంత ఇష్టం ఉండదండి. ఓకే అండి, ఎలా ఉందండి మా ఏకాదశి పండుగ? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ మీ స్వర్ణ శ్రీనివాసనండి.